రెహమాన్ గారు కొంతమందికి ఏ ప్రయత్నాలు చేసినా ఇంకా ఎంతకాలం వెయిట్ చేసినా కూడా అది 10-15 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా అసలు సంతానం అనేది కలగదు. మరి దానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? అసలు సమస్య ఎందువల్ల వచ్చింది? సంతానం లేకపోవడానికి మెయిన్ సమస్య వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ పెళ్లి డేట్, ఈ రెండు మెయిన్ రోల్ పోషిస్తాయి అమ్మ. ఓకే. మ్యారేజ్ డేట్ బాగోపోయినా పేరులో నెగిటివ్ నంబర్స్ ఉన్నా 12, 13, 16, 18, 28, 29, 31, 36 అని ఒక 8 నంబర్లు ఉంటాయి అమ్మ. ఆ 8 నంబర్లు దేవుడికి ఉన్నా కానీ అనుభవించాల్సిందే ఎవరైనా. 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఎవరైనా అనుభవించాలి. అలా సంతానం లేనప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, విజయవాడలో ఒక ఆమె సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తుంది. ఆమె డాక్టరు, బెస్ట్ గైనకాలజిస్ట్. వాళ్ళ నాన్నగారు రిజిస్ట్రార్. ఆ చుట్టుపక్కల ఎవరికి పిల్లలు లేకపోయినా ఆమె దగ్గరికి వస్తారు. ఆమె దగ్గరికి వస్తే సంతానం కలిగిద్దని ఒక మంచి పేరు కూడా. ఆమెకే పిల్లలు లేరు. వాళ్ళ నాన్నగారు నా ఫ్యాన్. వెళ్ళి రెహమాన్ గారిని కలిసి పిల్లల గురించి అడుగుదారా అంటే, భలేవాళ్ళు నాన్న పిచ్చా చెప్పలమా, నేనే అందరికి సంతానం ఇస్తానంటే నేను ఎట్లా వస్తాను, నేను రాను అని ఆమె. ఈయన రమ్మని ఈయన. అలా జరుగుతూ ఉంది. ఒక 2-3 ఏళ్ళ పాటు జరుగుతూ ఉంటే నేను విజయవాడ నా ప్రోగ్రాం ఉండి వెళ్తే, అలాది విజయవాడ, ఆమెను ఎట్టాగో లాక్కొని వచ్చాడు. ఈ లంచ్ టైం ఉండేది కదా, వాళ్ళు బిజీ కదా పాపం, అందులో బెస్ట్ డాక్టర్ ఆమె. ఆ లంచ్ టైంలో లాక్కొని వస్తే ఆమె నా దగ్గరికి వచ్చినాక ఆమెకి పేరు కరెక్ట్ చేస్తే ఆమెకు అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి నేనే పేరు పెట్టా. ఇప్పుడు అమ్మాయి ఏం పని చేయాలన్నా నన్నే ఫాలో అవుతుంది. అంటే ఒక అనుభవం వస్తే కదా తెలిసేది ఎవరికైనా కానీ, అలా పెడుతుంది. ఇక్కడ కారణం ఏంటంటే, మీ ఫోన్లోనే చదవచ్చు. మీ ఫోన్లో, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్లో ఎక్కడైనా చదవచ్చు. 46వ నంబర్లో పేరు పెడితే ఎంతమ్మా 46 అక్కడ రాశాడు. డైరెక్ట్ ఏం రాశాడు తెలుసా? ఎవరైనా సంతానం లేనివారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే సంతానం కలగవచ్చు అని చెప్తారు. ఎవరైనా డాక్టర్లు కూడా ఈ మందులు వాడితే సంతానం కలగొచ్చమ్మా, ఇలా చేస్తే, ఇలా ఏదో టెస్ట్ బేబీ ఇలా చేస్తే సంతానం కలగొచ్చమ్మా, ఇలా చేస్తే సంతానం కలగొచ్చు అంటారు తప్ప వేరే మాట మాట్లాడరు. కానీ ఆ పుస్తకంలో ఏం రాశారు తెలుసా? 46వ నంబర్లో పేరు పెడితే సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాశాడు. నేను ఆమెకు ఆ నంబర్ పెట్టా. సంతానం ఇలా కొన్ని 100,000 మందికి పెట్టా. అందరికీ పిల్లలు కలిగారు. రెహమాన్ గారి దగ్గరికి వస్తే సంతానం లేని వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలిగిద్దని అదొక మౌత్ పబ్లిసిటీ అయిపోయింది. కనీసం ఎంత టైం పడుతుంది సార్? వెంటనే మీరు అడిగితే ఒకవేళ యద్భావం తద్భావతి. మీకు గనక 1 yearలో కావాలా, 1 yearలో అయిద్దా, 2 yearsలో అయిద్దా, 3 yearsలో అయిద్దా అంటే భగవంతుడు తదాస్త అంటాడు. మీరు అడిగినంత టైం ఇస్తాడు. అలా కాదు, రెహమాన్ గారి దగ్గరికి వెళ్తున్నాను ఒక నమ్మకంతో వెళ్తున్నా. ఆయన నాకు చేసేది ఏం లేదు. నేను ఏదో ఇచ్చే ఫీజుతోటి ఆయన పిల్లలు కడుపు నింపుకుంటారు, అంతేగాని ఆయన చేసేది ఏం లేదు. మరి ఆయన మీద నమ్మకం ఉందని నేను వెళ్తున్నాను. నాకు వెళ్ళంగానే పని అవ్వాలనేటువంటి భావంతో నువ్వు వస్తే వెంటనే అవుతుంది. రెహమాన్ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఒక 5 ఏళ్లలో అన్న పిల్లలు పుట్టకపోతారా అని వస్తే 5 ఏళ్ళ దాకా ఆపుతాడు దేవుడు. మీ భావనే భగవంతుడు. మళ్ళీ వేరే సపరేట్గా ఉన్నాడని చెప్పి మనం వెళ్ళి మొక్కుకుంటున్నాం. నీ కుడి చేతి వైపు హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నాడు. ఆయనకి నువ్వేం చెప్పుకుంటావో అది చేస్తాడు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆ భగవంతుడి రూపంలో ఉన్న ఒక ఆయన 46వ నంబర్లో పేరు పెడితే సంతానం కలిగిద్దని రాశాడు. నేను మీకు 46వ నంబర్లో పేరు పెడుతున్నాను. ఆ పేరు పెట్టి మీకే చదివి వినిపిస్తున్నా. మీరే చదువుతాను, నేను చదవను. నేను చదివితే మళ్ళీ మీకు డౌట్లు ఉంటాయి. మీరే మీ ఫోన్లో చదివిస్తాను, నా ఫోన్లో కాదు. నా ఫోన్లో నేను మాయ చేస్తాను. మీ ఫోన్లో నేను మాయ చేయలేనుగా. నేను వచ్చి దానిలో రాసి ఉండేది, యూ విల్ గెట్ గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ చిల్డ్రన్. ఆడవాళ్ళకైతే యూ విల్ గెట్ గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ చిల్డ్రన్ అని చెప్పి రాసి ఉంటుంది. అది మీ ఫోన్లోనే రాసి ఉండేది. అవంగానే 3 నెలలు అవంగానే నెల తప్పానండి, అదండి ఇదండి, ఇలా పేర్లండి, డెలివరీ డేట్లండి, డెలివరీ పిల్లలకి పేర్లండి, ఇదే కూడా మాకు రోజు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. మీరు ఇలా ఉన్న కెమెరాలు పెట్టి మాట్లాడటం కాదు. ఒకళ్ళు నా ఎమ్మట కెమెరా తీసుకొని రండి, గుంటూరు రండి, గుంటూరులో చూపిస్తాను ఒక బజార్లోనే 100 మందికి. విజయవాడ రండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ రండి. అందరూ డాక్టర్లే ఎక్కువ శాతం.
ఎందుకు డాక్టర్లు కాబట్టి వీళ్ళు లేట్ చేస్తూ ఉంటారు, లేట్ చేసి వస్తారు. అవి ఎక్కువ అవి ఉన్నాయన్నమాట. అదే లేని మామూలు వాళ్ళు అనుకో 2 ఏళ్ళు అయింది పెళ్ళి అవ్వగానే అయ్యో పిల్లలు పుడతం లేదు, ఏదో ఎవరో రైమాన్గా ఎవరున్నారని ఎత్తుక్కొని ఏదో ఒక రెమెడీ చేసుకుంటారు. ఈ డాక్టర్స్ అనగానే కొంచెం వాళ్ళకి కొంచెం సైన్స్ మీద అవగాహన ఉందిగా చూద్దామని లేట్ అవుతుంది. మీకు గుంటూరు వస్తే కంకరకుంట గేటు దాటంగానే ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది. ఆయనకి ఆయన పెద్ద ఆస్ట్రాలజిస్ట్, ఆయన పెద్ద డాక్టర్, ఆయన పెద్ద గుడి కట్టాడు, పెద్ద ఆస్ట్రాలజిస్ట్, నాకన్నా పెద్ద డాక్టర్, పెద్ద సాయిబాబా గుడి కట్టాడు. ఎలాంటి గుడి కట్టాడంటే పని బిగిన్ చేసేటప్పుడు ఒక బండరాయి అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి పని బిగిన్ చేస్తుంటే ఆ నీళ్లు పడి ఆ రాయి మీద సాయిబాబా బొమ్మ వచ్చింది. అంత గొప్ప ఆధ్యాత్మికత. వారికే పిల్లలు లేదు. వారిని ఒకసారి నా దగ్గరికి తీసుకొస్తే నేను చూసి మీకు 2 పిల్లలు పుడతారంటే వెంటనే అన్నాడు, ఆ విషయం తప్ప వేరేది మాట్లాడన్నాడు. అంటే అర్థమైంది, నాకు తెలుసురా, నాకు ఆస్ట్రాలజీ వచ్చు, నేను సైన్స్ చదివాను, నాకు పిల్లలు పుట్టరని నాకు తెలుసు, నువ్వు అబద్ధాలు మాట్లాడమాక అని దాని అర్థం. కాదే డైరెక్ట్గా అనకుండా ఇలా అన్నాడు, నువ్వు ఆ విషయం తప్ప వేరే విషయం మాట్లాడన్నాడు. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి నేనే పెట్టాను సఫారీ డ్రెస్, బ్లూ డ్రెస్ ఉంటుంది చూడండి, అలా సఫారీ డ్రెస్ నాకు వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి సన్మానం చేసి నాకు పెట్టారు. మీరు వీడియో తీసుకొని వస్తే నేను అన్ని చూపించగలను. ఇలాంటి గొప్ప విషయాలు, గొప్ప అనుభవాలు ఉన్నాయి. లేకపోతే ఊరికి రహమాన్ గారు బాగా చదువుతారంటే ఎవడెగపడతాడు? రహమాన్ అనగానే ఒక మతం, ఒక కులం, ఇవన్నీ అడ్డం వస్తాయి. అయినా ఎందుకు వస్తున్నారు అంటే రిజల్ట్ ఓరియంటెడ్, రిజల్ట్ చూపిస్తాను. అలా రిజల్ట్ వచ్చింది కాబట్టి చాలామంది రావటం జరుగుతుంది. నమస్కారం.